మల్లన్న కామెంట్స్ తో దాడికి దిగిన జాగృతి గుత్తాతో పాటు డీజీపీకి కవిత ఫిర్యాదులు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చీకటిలో నరకమని నేను చెప్పలేదు, అనాలంటే పట్టపగలే వేసేయమంటాను. కామెంట్స్ లో కాంట్రవర్సీ చేస్తున్నారన్న నాని. జెడ్పీ చైర్పర్సన్ ను భయపెట్టారు, కార్ అద్దాలు ధ్వంసం చేసి గంట పాటు నిర్బంధించారు. టీడీపీ గుండాలపై కేసులు పెట్టాలన్న అంబటి. కోటకి చంద్రబాబు నివాళులు, అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటులు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఆదిలాబాద్ లో మంత్రుల అభివృద్ధి బాట, కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న భట్టి. పీసీ కోటాపై మాట నిలబెట్టుకున్నామన్న డిప్యూటీ సీఎం. రేపటి నుండి బీజేపీ అధ్యక్షుడి జిల్లాల టూర్. ఉమ్మడి నల్గొండలో రామచంద్రరావు పర్యటన. లోకల్ ఎలక్షన్ సన్నద్ధతపై చర్చ. కాంగ్రెస్ లో ఝాన్సీ రెడ్డి వర్సెస్ తిరుపతి రెడ్డి. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెంలో కార్యకర్తల ఘర్షణ. టెంట్లు కుర్చీలు ధ్వంసం. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. గుడివాడ అమర్నాథ్ ధీమా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేం 3.54 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నాం. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న పొంగులేటి. ఏజెన్సీ ప్రాంతంలో కొండపల్లి పర్యటన. తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. పరిపాలనపై ప్రజలతో మాటామంతి. మంత్రుల పర్యటనకు వివేక్ డుమ్మా. హుటాహుటిన ఆదిలాబాద్ టూర్ కు వెళ్లిన మంత్రి. మంచిర్యాలలో అన్నీ తానేనంటున్న ప్రేమ్ సాగర్. తిరుమలలో పోటెత్తిన భక్తులు. దర్శనానికి 24 గంటల సమయం. క్యూ లైన్స్ లో భక్తుల నిరీక్షణ. జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు. సండే కావడంతో తరలి వస్తున్న జనం. సందర్శకుల తాకిడితో ప్రాజెక్ట్ పై ట్రాఫిక్ జామ్. శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు రద్దు. భక్తుల రద్దీతో వారం పాటు రద్దు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్. ఆదివాసీలకు తప్పని పురిటి కష్టాలు. డోలిమోత, చెట్టు కిందే ప్రసవం. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఘటన. చెన్నైలో టీవీకే పార్టీ నిరసన. పోలీస్ కస్టడీలో వ్యక్తి మృతిపై ఆగ్రహం. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విజయ్.